హలో ఫ్రెండ్స్, ఈరోజు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ముందుగా ఇలా 4 మడతలు హోల్డింగ్ వేసుకోవాలి. ఇలా హోల్డింగ్ వేసుకున్నాక టేపుతో హ్యాండ్ పొడవు కొలుచుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 8 ఉంది. దానికి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ కింద మడుచుకోవడానికి వదిలేసుకోవాలి. హ్యాండ్ పొడవు వచ్చేసరికి 8 ఉంది కదండి, 9 ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి సంక డౌన్ 2.5 ఇంచులు మార్కింగ్ వేసుకోవాలి. ఇలా హ్యాండ్ షేపు అయితే గీసుకోవాలి. హ్యాండ్ లోతు కూడా ఇలాగే కర్వ్ స్కేల్తో ఇలా గీసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలి. హ్యాండ్ లోతు కూడా తీసుకోవాలి. ఇలా తీసిన తర్వాత జాయింట్ పీసులు, సంక జాయింట్ పీసులు ఉంటాయి కదండి, దానికి ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసరికి మడత హోల్డింగ్ అంతా ఉప్పి ఇలా 2 మడతలతో హోల్డింగ్ చేసుకోవాలి. ఓపెన్ అటువైపు ఉండాలి, క్లోజ్ మన వైపు ఉండాలి. ఇలా కొద్దిగా హోల్డింగ్ చేసుకొని మడుచుకోవాలి. కుట్టు దగ్గర నుంచి అక్కడ చెస్ట్ లూజ్ చూసుకోవాలి. అయినాక భుజం దగ్గర నుంచి కింద జాకెట్ పొడవు చూసుకోవాలి. ఇది వచ్చేసరికి 14 ఇంచులు ఉందండి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి 20 అంటే 2 మడతలతో కలిపి 10 పెట్టుకోవాలి. 1 ఇంచ్ టక్స్కి 1 ఇంచ్ కుట్లు, సైడ్ కుట్లు ఉంటాయి కదండి, అక్కడ జాయింట్ చేసుకోవడానికి. పొడవు వచ్చేసరికి 1 ఇంచ్ యాడ్ చేసి 15 ఇంచులు పెట్టుకోవాలి. ఇలా స్కేల్తో స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేయాలి. ఇలా స్ట్రైట్గా డ్రా చేసిన తర్వాత ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. క్లాత్ని సింపుల్గా కటింగ్ చూపించడానికి ఇక్కడైతే మెడ 2 ఇంచులు పెట్టుకోవాలి. భుజాలు మెజర్మెంట్ బ్లౌజ్ ఎంత ఉంటే అంత తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి 3 ఇంచులు ఉంది. 3.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది కుట్లేకి. కింద కదండి, అక్కడ నుంచి 2 హుక్స్కి డ్రాయింగ్ వేసుకోవాలి. పైన అయితే కొద్దిగా పైకి డ్రాయింగ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి 6 పెట్టుకోవాలి. ఇక్కడ సేమ్ చూసుకొని స్కేల్తో డ్రా చేసుకోవాలి. భుజంతో కుట్టుందని కదా, ఆ భుజంతో నుంచి టక్స్ వరకు పట్టుకొని ఆ భుజాలతో కుట్లు ఇడిసి ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నుంచి అక్కడ పట్టుకోవాలి. క్రాస్ బెల్ట్తో ఒకటి మార్కింగ్ వేసుకోవాలి. ఇలా కలుపుతూ క్రాస్ బెల్ట్ అయితే పైకి 1 ఇంచ్ పైకి వేసుకోవాలి, గీసుకోవాలి. ఇలా కర్వ్ స్కేల్తో రౌండ్ అయితే గీసుకోవాలి. అక్కడ వచ్చేసరికి 1.5 ఇంచుకి మార్కింగ్ వేసుకోవాలి. సంక ఆమ్ రౌండ్ 1.5 ఇంచుకి
మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు జాకెట్ మెడ చూసుకోవాలి, ఉక్సులు పట్టి చూసుకోవాలండి. ఇలా వేసుకోవాలి. ఇలా అంతే కట్ చేసి క్రాస్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. రౌండ్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇది సింగిల్ పీస్ కదా, మెడ దగ్గర కత్తిరి అవసరం లేదు. మీకు ఇబ్బందిగా ఉంటే కట్ చేసుకోవచ్చు. నేనైతే కత్తిరి ఇవ్వడం లేదు. ఇలా కట్ చేసినాక ఇలా ముందర పీస్ ఇలా పైకి చేసి ఇలా వెనక మెడ ఎంత ఉందో చూసుకోండి. 1/2 ఇంచ్ పైకి గీసుకోవాలి. ఇలా స్కేల్తో మార్కింగ్ వేసుకున్నాక ఇదైతే 10 ఉందండి వెనక మెడ రౌండ్. ఇలా కింద వచ్చేసరికి 2.5 అలా పెట్టుకోవచ్చు. కర్వ్ స్కేల్తో ఇట్లా రౌండ్ గీసుకోండి. ఇలా రౌండ్ గీసిన తర్వాత భుజాలతో నుంచి వెనక మెడ పట్టుకొని ఇలా చెక్ చేసుకోవచ్చు కావాలంటే. ఇలా చెక్ చేసిన తర్వాత కట్ చేసుకోవాలి. భుజాల దగ్గర ఇలా కట్ ఇవ్వండి. క్రాస్ బెల్ట్ అయితే రెడీ. మెడ పీసులు కట్ చేసుకుందాం. 1 ఇంచు క్రాస్గా కట్ చేసుకుంటే మెడ పట్టులకి నీట్గా వస్తుంది. ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. మీరు ఎలా కుడతారో చెప్పండి. నేనైతే ఇలాగే కుడతాను. కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేశారు, మీ అందరి సపోర్ట్ కావాలి నాకు. ఏమైనా మిస్టేక్లు ఉంటే చెప్పండి. ఇప్పుడు వచ్చేసరికి ఉక్సులు పట్టి దారాలు పట్టి కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే రెడీ అయినాయి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.